శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ మన యందు ఉండాలి అంటే మన యొక్క సాంప్రదాయంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ కృప మన యందు ఉంటుంది. ఉదాహరణకు మనమంతా చేసేటువంటి పనులలో కొన్ని మార్పులు చేయాలి. ఏమిటా పనులు, ఏమిటా మార్పు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఉదయాన్నే మనం లేవగానే ఏం చేస్తారండి? బ్రష్ చేయాలి. బ్రష్ చేసే దానికంటే ముందు ఇల్లంతా కూడా కల్లాపి చల్లుకోవాలి, లేదా బ్రష్ చేసుకుంటూనే ఇల్లంతా ఊడ్చి తుడుచుకునేటువంటి క్రమం కూడా చాలామంది చేస్తూ ఉన్నారు ఇవాళ రేపు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క కాబట్టి లక్ష్మీదేవి యొక్క అక్కగారైనటువంటి జ్యేష్ఠాదేవికి కూడా అంతే మర్యాద ఇవ్వాలి. ఆమె యొక్క ఆయుధములు చాట కానీ, ఇంటి ముందు ఉండేటువంటి అశౌచాన్ని నిర్మాల్యాన్ని కూడా తీసివేయడం కానీ జ్యేష్ఠాదేవికి బాగా ప్రీతికరమైనటువంటివి. మరి అందరూ కూడా మనం స్నానం చేసి దేవతారాధన చేసినప్పుడు జ్యేష్ఠాదేవికి కూడా మర్యాద ఇవ్వాలి కదా. అంతెందుకండి, మన సినిమాలు, మన యొక్క సినిమా మాధ్యమాలు మన చిన్నప్పటి నుంచి కూడా మనల్ని బాగా ఎడ్యుకేట్ చేసే క్రమంలోనే పనిచేశాయి. ఉదాహరణకు ఆడవాళ్ళు తలకి కొప్పు చుట్టుకొని ముగ్గులు వేస్తూ ఉంటారు స్నానం చేసి. అంటే మనందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క విధిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా నిత్యము ముందు లేవగానే స్నానం చేసి ఆ తర్వాతకే ఇల్లంతా ఊడ్చుకొని, ఇంకా వీలైతే మనకు గనక ఇంటికి 2 ద్వారాలు ఉంటేనే మనకు మెయిన్ డోర్ నుంచి కాకుండా ఇంకొక డోర్ నుంచి బయటికి వెళ్ళి బయటి నుంచి తలుపు తీయాలి. అంటే లక్ష్మీదేవిని వెల్కమ్ చెప్పడం అన్నమాట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ముందు ఇంట్లోకి వస్తుంది. అసలు ఈ లక్ష్మీదేవికి సంబంధించిన విషయాలు మీకులా తెలుసండి? ఎవరు చెప్పారు? ఇవన్నీ పుక్కిటి పురాణాలు అని చాలామంది కొట్టివేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరి కోసం నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాల్లో కొన్ని విషయాలు చెప్తాను. అయితే లక్ష్మీ కటాక్ష నిధి అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో క్లియర్గా మనకు ఈ విషయాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఒకసారి శుక్రాచార్యుల వారు రాక్షసులందరికీ కూడా గురువుగారయ్యి ఉండి ముక్కలు ముక్కలు అయిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ అతికిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది. రాక్షస సంహారం జరగాలి అనంటే ఇతగాడు ఏదైనా పనిలో ఉండాలని ఆ బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి శుక్రుణ్ణి తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర పర్సనల్ పూజారిగా కూర్చోబెట్టారట. అలా కూర్చున్నప్పుడు అమ్మవారు చెప్పింది, నా దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేయమని చెప్పిందట. అలా ఉన్న సందర్భంలో అమ్మవారి దగ్గరికి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అని అంటారు, అమ్మవారు వచ్చిందట. రాగానే లక్ష్మీదేవి అడిగింది, అక్క నువ్వు నా భక్తుల ఇంటికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎవరింటికి వెళ్లకుండా ఉంటావు అని అడిగిందట. అప్పుడు జ్యేష్ఠాదేవి చెప్పింది, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఏ ఇంట్లో అయితే వేదం గట్టిగా వినిపిస్తుందో, ఎక్కడైతే ఇంటికి ఒంటికి సువాసనలు వస్తాయో ఆ చోట నేను ఉండను. అంటే ఈ చోట లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి ఇవన్నీ కూడా ఇష్టమైనవి. అంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ నీలా తయారవుతుందో ఆ ఇంటి దరిదాపుల్లో కూడా నేను వెళ్ళను అని జ్యేష్ఠాదేవి చెప్పింది. అంటే లక్ష్మీదేవి ఎలా ఉంటారండి అంటే కాళ్ళకు పసుపు పెట్టుకొని, మంచిగా మంగళసూత్రము ఉన్నంతలో నగలు వేసుకొని, జుట్టంతా విరబూసుకోకుండా పద్ధతిగా మంగళకరంగా జడ వేసుకొని, ఇల్లంతా కూడా కల్లాపి చల్లుకొని, గడపకు పసుపు పెట్టుకొని, ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని ఎంతో మంగళకరంగా ఉంటారు. ఇలా ఉంటే జ్యేష్ఠాదేవి ఆ దరిదాపుల్లో కూడా రాదట. అలా కాకుండా ఎప్పుడు శరీరం అంతా కూడా ఏకవస్త్రధారణ అయి ఉండి, అంటే నైటీల్ లాంటివి వేసుకొని, ముఖమంతా జిడ్డుగారుతూ, తలంతా విరబూసుకొని, ఎక్కువ శాతము ఇనుప వస్తువుల మధ్యలో ఉంటూ సంచరిస్తూ ఉంటే జ్యేష్ఠాదేవికి విపరీతమైన ఇష్టం. ఇంటి గడప ముందు కూడా దువ్వకూడదట. అలా దువ్వి వెంట్రుకలు గడపకు కానీ, అలాగే ఇంటి బయటి ఆవరణలో కానీ పడితే కూడా జ్యేష్ఠాదేవికి బాగా ఇష్టం. లక్ష్మీదేవి ఆ దరిదాపుల్లో కూడా రాదు. ఇంకా లక్ష్మీదేవిని అడిగింది, మరి నీకేమేమి ఇష్టం అంటే, ఏ ఇంట్లో అయితే లేదు అన్న పదం మాట్లాడకుండా ఉంటారు. అందుకే మన సాంప్రదాయంలో తెలుగులో ఒక పదం ఉందండి, నిండుకుంది అని. అంటే బియ్యం అంతా ఇలా పోసి పక్కకు ఒక గిన్నెలో పోసి ఖాళీ గ్లాస్ పెట్టకూడదు, మళ్ళీ నిండా నింపి పెట్టాలి.
బస్తా అంతా అయిపోయిన తర్వాత కూడా నిండుకుంది, ఇంకా ఒక గ్లాస్ ఉంది అని అంటారు. అలాగే మామూలుగానే అద్దం చూసుకుంటే ఆడవాళ్ళు బాగున్నానా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారు కూడా అలంకారం చేసుకుంటూ కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లాకర్లో చుట్టూ అద్దాలు పెట్టేసేయండి, మిర్రర్స్, డబుల్ టేప్ స్టిక్కర్తోని. మధ్యలో కప్పు నిండా చిల్లర నింపి అక్కడ కర్పూరము, జువ్వాది ఇలాంటి కాస్త చలువగా ఉండేటువంటివి, అలాగే ఇలాచి, యాలకులు ఇలాంటి పదార్థములు పెట్టి ధనాన్ని అక్కడే దాయండి. బంగారం కానీ, డబ్బు కానీ. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ వాతావరణం అంతా చల్లగా ఉందనుకోండి, నేను ఇక్కడి నుంచి ఎండగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాతకి ఏమనుకుంటాను, అబ్బా మళ్ళీ తొందరగా ఆ చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్తే బాగుండు అనుకుంటానా లేదా? అమ్మవారు కూడా అంతే. ఎలా అయితే అమ్మవారు ప్రశాంతమైన వాతావరణము, అలంకారానికి కూడినటువంటి వాతావరణంలో చల్లగా అమ్మవారిని మనం కూర్చోబెడతామో, అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి తొందరగా అమ్మవారు వెళ్ళరు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఇలా మెయింటైన్ చేయండి. సాధారణంగా మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అద్దాల మేడ అని ఉంటాయి. అక్కడ చుట్టూ అద్దాలుండి మధ్యలో ఉయ్యాల పెడతారు. ఆ ఉయ్యాల నిండా కూడా చిల్లర నింపి అమ్మవారిని కూర్చోబెడతారు. ఇది విశేషమైనటువంటి ధనప్రాప్తిని ఇచ్చేటువంటిది. ఇంట్లో ధనం అనేటువంటిది లోటుగా ఉండదు. అలా రాత్రిపూట అందరూ తిన్న తర్వాతకి ఆడవాళ్ళు తింటారు కాబట్టి గిన్నెలన్నీ ఊడ్చేయకుండా ఒక చిన్న కప్పులోకి అన్నం తీసి పెట్టండి. అమ్మవారు వచ్చి ఇల్లంతా వెతుక్కుంటుందంట. అది ఏ చిన్న పిల్లవాడి రూపంలో రావచ్చు, ఏ పక్షి రూపంలో అయినా రావచ్చు. అలా వచ్చినటువంటి అమ్మవారికి అన్నం అనేటువంటిది ఇంట్లో మిగులు లేకుండా ఉంటే ఆ ఇంటికి మరొకసారి అమ్మవారు రాదు. కాబట్టి ఇల్లంతా ఊడ్చేసినట్టుగా అన్నాన్ని తీసేయకుండా ఒక కప్పులో తీసి పెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే డాబా పైన ఉన్నటువంటి పక్షులకు కానీ, ఏవైనా నోరులేని జీవాలకు పెట్టడం వల్ల విశేషంగా లక్ష్మీ కటాక్షం దక్కుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా మెండుగా లభిస్తుందని తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.